జుట్టు తిప్పింది గింగిరాలకే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి ఏ షో అయినా సరే బలంగా ఉండాలి అంటే ఆ బలాన్ని అందించడానికి స్టూడెంట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. మరి ఈ రోజు కూడా వచ్చేసారు మన స్టూడెంట్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గీతం కాలేజా? ఓకే సరే, ఎవరైనా నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగొచ్చు. ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్రీ హ్యాండ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10 seconds లోపల అడగాలి. 10, 9, 8, 7, 6. హాయ్ సుమక్క. అది క్వశ్చన్ కాదు, అడుగు, తొందరగా అడుగు. బ్యూటీకి సీక్రెట్ ఏంటి చెప్తారా? మేము కూడా ఫాలో అవ్వాలనుకుంటా. నా మేకప్ మ్యాన్ అడ్రస్ ఇస్తాను, వెళ్ళు. హాయ్ అక్క, దిస్ ఇస్ అఖిల్. ఇక్కడ ఉన్న అమ్మాయిల కన్నా మీరే చాలా బాగున్నారు. బిస్కెట్ కూర్చో. నెక్స్ట్. హాయ్ మ్యామ్. నిన్న నేను క్వశ్చన్ అడగడానికి లేవమని చెప్పలేదు. ఇప్పుడు నేనేదైతే చెప్తానో అది నువ్వు నాకు తిరిగి చెప్పాలి, ఓకేనా? లక్ష భక్ష్యములు భక్షించి లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? చెప్పు. లక్ష బస్. లక్ష భక్ష్యములు. లక్ష భస్కములు. వెరీ గుడ్. భక్షించుట. లక్ష్యముగా పెట్టుకున్న. లక్ష్యముగా పెట్టుకుంటుట. లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? చెప్పు మొత్తం కలిపి. ఒక పంచే కరెక్ట్ గా సంవత్సరం తర్వాత మళ్ళీ నాకు ఈ జంక్షన్ లో కనబడు. అప్పటికైనా నీకు వచ్చిందో లేదా నేను చూస్తాను. ఇది ఎవరైనా చెప్పగలుగుతారా? నోబడీ వాంట్స్ టు టేక్ అ రిస్క్. అయితే నేనే రిస్క్ తీసుకుంటా. ఆ టోపీ వేసుకున్న ఆ కుర్రాడు నాకు బాగా నచ్చాడు. కాకీక కాకి కాక కేకిక. సారీ. కాకీక కాకి కాక కేకిక. అతను ఫీల్ అయ్యి చెప్తున్నాడు కాకులున్నాయా పైన అని చూసుకొని చెప్తున్నాడు. కాకీక కాకి కాక కేకిక. నీకు ఎక్కువగా ఉండే అలవాటు ఏంటి? డ్రైవింగ్. ఏం డ్రైవ్ చేస్తావు? మొహాలు ఎన్నిసార్లు ఊదావు? ఊదేలే ఇప్పటిదాకా ఊపుతా. ఈ జంక్షన్ కి మీరు వచ్చేసారు, నేను వచ్చాను. డిసిప్లిన్ అనేది ఒకటండి. పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ ఏ కెరియర్ లో అయినా పైకి రావాలంటే. అది లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా సరే కెరియర్ లో పైకి రాలేరు. నేను ఈ విషయం మా స్టేషన్ మాస్టర్ కి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను తెలుసా? ఏంటి లేటు? మరి నాకన్నా ముందు మీరు వచ్చేసారు కానీ లేట్ అయ్యాను. నేనే ముందు వస్తే మీరు లేట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? అర్థమవుతుంది. వాళ్ళందరూ వచ్చి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మనకి స్టేషన్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ స్టేషన్ కాబట్టి మీకు బాధ్యత ఉంది. నీకు సిగ్గు లేదు, వాడికేమో విగ్గు లేదు. ఇప్పుడు మన స్టూడెంట్స్ లో నుంచి నేను ఇద్దరిని ఎంపిక చేస్తాను. వాళ్ళకి డాన్స్ క్లాస్ తీసుకోవాలి, తెలుసు కదా? తెలుసు. ఫస్ట్ రోలో సెకండ్ పార్టిసిపెంట్. సాంగ్ ప్లీజ్. ఆల్ ది బెస్ట్.
చేస్తుంది ఏంటి? నువ్వు 1 బీట్ కి 4 స్టెప్స్ వేసావు, అతను 1 బీట్ కి 1 స్టెప్పే వేసాడు. పైగా నీ చేతులు ముందొస్తున్నాయి, నీ కాళ్ళు వెనకాల వస్తున్నాయి. ఇప్పుడు చూడు మా ప్రియదర్శిని పర్ఫార్మెన్స్. ఈమె కూడా తకిట తకిటకి 8 స్టెప్పులు వేసింది. కానీ ఆవిడ మాత్రం ఒక స్టెప్ బాగా వేసింది. ఏంటది? బిస్కెట్ లేడు. ఓకే, ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ మేమేమి ఇవ్వట్లేదు.